బ్లాక్మెయిల్ రాజకీయాలకు కేరాస్ అడ్రస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అని కాంగ్రెస్ నాయకులు రాపక్క సత్యనారాయణ, గిరిగాని కుమారస్వామి గౌడ్, బిల్లా సుధీర్ రెడ్డిలు విమర్శించారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఆనాడు మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చారని గుర్తు చేశారు. ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు ఏ హోదాలో కళ్యాణ లక్ష్మి చెక్కులు, బతుకమ్మ చీరలు పంపిణీ చేశారని, ఆమెకు ఏ అధికారం ఉందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను మోసం చేయడానికి జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగత విమర్శలు చేస్తే లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో వీరమనేని యాకంతరావు, రాజేష్ నాయక్, సురేష్ నాయక్, ముద్దసాని సురేష్, గడ్డంయాక సోమయ్య, గేదెపాక భాస్కర్, గోనె మహేందర్ రెడ్డి తదితరులున్నారు. మంత్రిగా ఉండి పార్టీ ఆఫీస్ కంటే ఎక్కువ వాడుకొని అధికారులను బెదిరించి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు కొనసాగించారు. మన జరిగిన ఎన్నికల్లో కూడా మీకు సంబంధించిన మెటీరియల్ కూడా ఇక్కడి నుంచి క్యాప్ల కాంచి మొదలుకొని మీకు సంబంధించిన జెండాలు కూడా మొన్నటి వరకు బ్యాగ్లో నిండున్నటువంటి పరిస్థితులు మేము మా కళ్ళతో మేము చూసినాం. మరి మీరు చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్ప ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. 14 నెలల కాలంలో మీరు ఓర్చుకోలేక, జీర్ణించుకోలేక ఈ విధంగా అవాకులు జవాకులు మాట్లాడుతున్నారంటే మీకు ఎంత ఈర్ష్య భావం ఉందో మాకు అర్థమైతే ఉన్నది. మీరు ప్రతిపక్ష పాత్రగా హుందాగా ఉండండి, ప్రతిపక్ష పాత్ర పోషించండి. మీకు ఏమాత్రం రాజకీయ తెలివి ఉంటే 3 సంవత్సరాల తర్వాత ప్రెస్ మీట్లో మీరు చేసిన తప్పులని మీరు చెప్పండి. కానీ 14 నెలల ముందుకే ఆ అధికారం అంటే ఏందో మాకు టేస్ట్ కూడా ముందుకే మీరు ఈ విధంగా మా మీద వచ్చిరాని మాటలు మాట్లాడి ఉక్కిరి బిక్కిరి చేయడం ఇది సబబు కాదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. పెట్టి బదనం చేసే కార్యక్రమం కాకుండా ఉన్నగా ఒక ప్రతిపక్షంగా ఉండండి, ఉన్నగా ప్రవర్తించండి. ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రభుత్వం తప్పులు చేస్తే ఎత్తి చూపే కార్యక్రమం చెప్పాలి తప్ప అయిన దానికి కాందానికి ప్రతి దానికి విమర్శలు చేసుకుంటూ పార్టీని ఇవాళ మా ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని బదనం చేసే కార్యక్రమంగానే బదనం చేయాలి, వ్యక్తిగతంగా బదనం చేయాలనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని మీరు ఈ విధంగా చేయడం సబబు కాదు. ఇప్పటికైనా అలాంటి అన్నీ కూడా మీరు అన్ని విరమించుకొని అలాంటివి కాకుండా ఉందతనంగా ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ కలెక్టర్ గారు కంప్లైంట్ చేసిండ్రు. ఇవాళ మీ మీద మేము చేయాలంటే ఎన్ని కంప్లైంట్ చేయాలి? ఇవాళ మొన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీకు సంబంధించినటువంటి కండువలు, జెండాలు, టోపీలు మొన్నటి వరకు మొత్తం ఈ రూములలో ఇవాళ అద్దెల కొద్ది కూడా ఉన్నమాట వాస్తవం. అది మీకు కూడా తెలుసు, ఇక్కడ పనిచేసినటువంటి సిబ్బంది కూడా తెలుసు. మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టిందో, ఎన్ని మేము కంప్లైంట్ చేసినామో గతంలో ఎలక్షన్ ఆఫీసర్ కూడా తెలుసు. కాబట్టి ఇట్లాంటి అన్ని మానుకొని ఉందతనంగా జేనిక్స్ కార్యక్రమం కూడా పెట్టుకొని ఎవరైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన నాయకులు అందరూ కూడా ఇందులో ఉన్నారు. ఇది కాంపికారం ఇదే స్టేజ్ మీద ఇక్కడనే పెట్టడం జరిగినది. మేము ఎప్పుడు కూడా అలాంటి జేనిక్స్ కూడా మేము ప్రోత్సహించకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతుంటే ప్రతి క్షణం కూడా కాంగ్రెస్ పార్టీని బదనం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులను బదనం చేయాలనే ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. ఇవాళ మీ కుటుంబ సభ్యులందరూ చేసిన మాట వాస్తవం కాదా? ఇవాళ మీ కుటుంబ సభ్యులు అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నమాట వాస్తవం కాదా? ఒకసారి మీరు గమనించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ ఝాన్సీ రెడ్డి గారు పాల్గొంటున్నారంటే ఈ గతంలో కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని అన్ని కార్యక్రమాలలో ఇంతకుముందు చూపించినట్టు అన్ని కార్యక్రమాలు చేయడం జరిగినది. ఇవాళ మా ఝాన్సీ రెడ్డి గారు ఆ విధంగా చేయట్లేదు. కార్యక్రమం కుటుంబం, ఎమ్మెల్యే గారి కుటుంబంలో ఇంట్లో ఉండడానికి లేదా ఎమ్మెల్యే గారి నివాసంలో ఉండడానికి వీలు లేదా? ఇంత అధ్వానంగా మాట్లాడడానికి కనీసం మీరు అర్థం